అతి భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వాతావరణ శాఖ 4 రోజుల పాటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదని ప్రజలను కోరారు. మట్టి గోడలతో నిర్మించిన పురాతన ఇండ్లలోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలన్నారు. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి ఇన్ఫ్లో వస్తుందని, త్వరలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తా ఉంది. పడుతున్నాయి, కలాలు చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు పొంగి ఇండ్లు పడిపోయి ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ 4 రోజులు పర్యటనలు పెట్టుకోకండి, ఎక్కడికి వేరే గ్రామాల్లో వెళ్ళే కార్యక్రమం పెట్టుకోకండి. నీళ్ళున్న చోటికి పోయి ప్రయాణం చేయకండి. ఊళ్ళో కానీ ఇంటి పక్కన కానీ పిల్లలను బయట పంపకండి. మట్టి గోడలు ఉన్నటువంటి చోట మట్టి గోడల మీద లేదా మట్టి గోడల కింద నివసించేటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి ఆ మట్టి గోడలు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి, వేరే ఇంటికి వెళ్ళి తలదాచుకోండి. అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడండి.